20 జట్లతో టీ20 ప్రపంచ కప్ మొదలవుతుంది అనగానే సూపర్ 8కి చేరే జట్లేవి అని అభిమానులు ముందుగానే ఊహించేశారు. మనకంటే ముందుగానే ఐసీసీ కూడా ఊహించింది. సీడింగ్ పద్ధతిలో A1, B1, C1, D1 అని సూపర్ 8 దశ రాకముందే అయితే వాళ్ళ పేర్లు అయితే సెట్ చేసింది. ఎందుకంటే లీగ్ దశలో ఉన్న పసి కోణాలను చూస్తే పెద్ద జట్లు తేలిగ్గా ప్రపంచ కప్లో రెండో రౌండ్ చేరతాయని అనిపించింది. కానీ అనూహ్యంగా 3 పెద్ద జట్లు కనీసం తొలి రౌండ్ను కూడా అధిగమించకపోగా చిన్న జట్లు ముందుకెళ్లి సంచలనమే సృష్టించాయి. అలా తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టిన జట్లు న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక అయితే అనూహ్య విజయాలతో తొలిసారి ఈ మెగా టోర్నీలో రెండో రౌండ్ చేరిన జట్లు ఆఫ్ఘనిస్తాన్, అమెరికా. అయితే ఇక్కడ బంగ్లాదేశ్ పేరు అయితే మెన్షన్ చేయలేదు, ఎందుకంటే అంతకుముందు సూపర్ 8 దశకు బంగ్లాదేశ్ అయితే చేరింది. సో ఆ పేరు అయితే మెన్షన్ చేయలేదు. ఇక ఈ టోర్నీలో తొలి రౌండ్లోనే పాకిస్తాన్, శ్రీలంక వెనుదిరగడం కంటే న్యూజిలాండ్ ఇంటి ముఖం పట్టడమే అన్నిటికంటే పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. ఐసీసీ టోర్నీ అంటేనే ఏదో పూనకం వచ్చినట్లు ఆడేసే న్యూజిలాండ్ ఈసారి అనూహ్యంగా చతికిలబడింది. ప్రపంచ కప్ లో ఎంతో బలమైన రికార్డు ఉన్న న్యూజిలాండ్ స్థాయికి తగ్గ ప్రదర్శన అయితే చేయలేదు. టోర్నీ ఏదైనా కనీసం నాకౌట్కి వెళ్లే న్యూజిలాండ్ ఈసారి పసికొన మాదిరిగా ఆడింది. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ ఇందుకు ఉదాహరణ. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండి కూడా తనతో పోల్చుకుంటే బలహీనమైన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో కివీస్ 75 పరుగులకి ఆల్అవుట్ అయి ఓడిపోవడం ఈ టోర్నీలో పెద్ద సంచలనంగా మారింది. టోర్నీ తొలి మ్యాచ్లోనే తగిలిన ఈ దెబ్బ న్యూజిలాండ్ కోలుకోకుండా చేసిందనే చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత వెస్టిండీస్ చేతిలోనూ ఈ జట్టుకు పరాభవం అయితే తప్పలేదు. బౌలింగ్లో గొప్పగా రాణించిన ఆఖర్లో పట్టు విడిచి పరుగులు ఇచ్చేయడం ఆ జట్టును ముంచేసింది. రూదర్ఫోర్డ్ ఎడాపెడా బాది విండీస్కు పోరాడే స్కోర్ సాధించబట్టగా ఆ తర్వాత కరేబియన్ జట్టు తెలివిగా బౌలింగ్ చేసి కివీస్ని కట్టడి చేసింది. ఈ ఓటమే ఆ జట్టుకు సూపర్ 8 అవకాశాలను అయితే క్లిష్టం చేసింది. గత కొన్నేళ్లుగా ప్రపంచ క్రికెట్లో తన ముద్ర వేస్తూ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ ఈ పెద్ద టోర్నీలో తొలిసారి సెకండ్ రౌండ్లోకి అయితే దూసుకెళ్లేదనే చెప్పుకోవచ్చు. ఇక సంచలనాలకు మారుపేరైన పాకిస్తాన్, ఓ మాదిరి బలమైన జట్టైన శ్రీలంక నిష్క్రమించడం కూడా షాక్ అనే చెప్పుకోవచ్చు. ఆతిథ్య అమెరికా చేతిలో ఓడిపోయి సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్ ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి భారత్కు తలొంచి టోర్నీలో ముందుకెళ్లే అవకాశాలను అయితే దెబ్బతీసుకుంది. ఆ తర్వాత కెనడాపై గెలిచే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. కానీ అమెరికా, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో అమెరికా కొంచెం ముందు అందేసింది. అది పాకిస్తాన్కి పెద్ద దెబ్బే అయింది. దీంతో తొలి రౌండ్లోనే ఈ మాజీ ఛాంపియన్ ఇంటి ముఖం పట్టేసింది. ఇక శ్రీలంక కూడా పాకిస్తాన్ మాదిరి ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడింది. తర్వాత దక్షిణాఫ్రికా, తర్వాత బంగ్లాదేశ్ చేతిలో ఓడడంతో ఈ జట్టు సూపర్ 8 అవకాశాలు అయితే దెబ్బతీసింది. ఇక తర్వాత నేపాల్తో పోరు వర్షం కారణంగా రద్దవడంతో లంకాసులు అయితే పూర్తిగా ఆవిరయ్యాయి. ముఖ్యంగా బ్యాటింగ్లో ఘోర వైఫల్యం ఆ జట్టును దెబ్బతీసింది. దక్షిణాఫ్రికాపై 77 పరుగులకే ఆల్అవుట్ అయిన శ్రీలంక బంగ్లాదేశ్పై అయితే 124 పరుగులకే సరిపెట్టుకుంది. ఈ వైఫల్యం ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ టోర్నీలో ముందుకు వెళ్ళలేకపోయిన పపువా న్యూగినియా, అలాగే నేపాల్ జట్లు కూడా తక్కువేం కాదు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్టు చేతిలో నేపాల్ ఒక్క పరుగు తేడాతో మాత్రమే ఓడిపోయి సత్తా చాటింది. అయితే మున్ముందు టోర్నీలో ఈ కోణాలతో పెద్ద జట్లు జాగ్రత్తగా ఉండక తప్పదని ఈ టీ20 ప్రపంచ కప్ అయితే నిరూపితమైంది. అయితే ఓవరాల్గా ఈ ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో చిన్న జట్లలో కానీ మీ ఫేవరెట్ జట్టు ఏదో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో సెమీస్కి చేరే జట్టు ఏది, ఫైనల్కి చేరే జట్లేవి, అలాగే విన్ అయ్యే టీం ఏది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.